వెల్కమ్ టు MMC న్యూస్. జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. 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 మాట్లాడు ఏనా అరేనా ఏనా అరేనా మాట్లాడతారు వెనక్కిపోతే జోహార్ నేదురుమల్లి జనార్దన్ గారికి. జోహార్ నేదురుమల్లి జనార్దన్ గారికి. జోహార్ నేదురుమల్లి జనార్దన్ గారికి. అయిపోతున్నాయి లేదు పూలు అయిపోయినాయి కొద్దిగా జోహార్ నేదురుమల్లి జనార్దన్ గారు. జోహార్ నేదురుమల్లి జనార్దన్ గారు. జోహార్ నేదురుమల్లి జనార్దన్ గారు. తీసుకోండి ఎక్కడ ఉన్నాయా మొత్తం తీసుకోండి నమస్కారం. ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మనం స్మరించుకుంటూ ఆయన వెంకటగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఎంతో సేవాభావంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనకు అందించారు. ఆయనలో ఇంకా ఏదో తెలియని ఒక లోటు ఏర్పడ్డది. అందువల్ల వెంకటగిరి ప్రజలకి ఇంకా ఏదో చేయాలనే ఒక తపన ఆయన జ్ఞాపక రూపంలో మనకు మళ్ళీ మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి రామన్న రూపంలో మనకందరికీ అందుబాటులో ఉంచి వెంకటగిరి ప్రజల సేవాభావంలో ఆయన్ని ఒక భాగం చేయటం మన అందరి అదృష్టం. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే వెంకటగిరి చరిత్ర గురించి మాట్లాడాలంటే ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వెంకటగిరి రాజా గారి గురించి చెప్పుకుంటారు. అలాగే వెంకటగిరి అభివృద్ధి ప్రదాత ఎవరు అని మాట్లాడుకుంటే అది మన నేదురుమల్లి గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యంగా చెప్పుకుంటాం. ఇలా ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకోవటం, మనం అందరం ఇలా కలవటం మంచి పరిణామం. సో ఇలాగే ఐకమత్యంగా ఉండి మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా ప్రియతమ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతిని
వెంకటగిరిలో వారి భవనంలో వారి అభిమానులు వారంటే శాశ్వతంగా మనసులో నిలుచుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చి వారు నివాళులు అర్పించడం చాలా సంతోషం. ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా చాలదు. ఆ మహనీయుడు భారతదేశంలో 4 చట్టసభలుంటే 4 చట్టసభలకి నాయకత్వం వహించిన మహోన్నతమైన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన శరీరంలో భయం అనేది ఎక్కడా లేదు. ఆయన వేసే ప్రతి అడుగు అభివృద్ధి కోసం వేసే అడుగు. ఆయన అభిమానుల్లో ఆయన ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో కాదు రాష్ట్రంలో కూడా దళితుల పాలట దైవం చెప్పుకోవాలి ఆయన్ని. ఎంతోమంది దళితుల్ని రాజకీయంగా ఒక ఉన్నత స్థాయికి తెచ్చి ఉన్నత స్థానాల్లో వాళ్ళు చూసి ఆనందపడిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఎవరనంటే అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వారు ఇక్కడ ఈ 4 చట్టసభలకే నాయకత్వం వహిస్తూ ఏ చట్టసభలో ఏ రైతుకో ఏ పేదవాడికో ఏ కార్మికుడికో ఏమైతే చేస్తే ఉపయోగపడుతుందో ఆ చట్టసభల్లో ఆ సభలోనే ఆ ప్రజల కోసం సేవ చేసి ప్రజలను మన్నన పొందిన గొప్ప నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన మన వెంకటగిరి ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు అందరికీ విద్యను అభ్యాసించాలనే ఆపేక్షతో ఎన్నో గురువుల పాఠశాల కావచ్చు అనేక విద్యా సంస్థలన్నీ ఆయన తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విద్యని దానం చేసిన వ్యక్తి గొప్ప నేత. అదేవిధంగా వెంకటగిరి ప్రాంతంలో తాగేదానికి మంచినీళ్ళు లేక నానా ఇబ్బంది వెంకటగిరి పంచాయతీని మున్సిపాలిటీ చేయకపోతే వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కాదు. వెంకటగిరి ప్రజలకు న్యాయం చేయాలంటే వెంకటగిరికి అన్ని విధాల అభివృద్ధి కావాలంటే మున్సిపాలిటీ చేయాలని మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తే ఆ రోజు మున్సిపాలిటీ చేసేదానికి జనాభా సంఖ్య సాలేదని మున్సిపాలిటీ అడ్డాలు పెడితే ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా సెంట్రల్ లెవెల్లో మన వెంకటగిరి మున్సిపాలిటీకి చుట్టుపక్కల ఉన్న 4 పంచాయతీలని కలుపుకొని మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీకి వెంకటగిరిలో వార్డు సమస్య తీరాలనే కోరికతో ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో ప్రజలు నీళ్ళకి ఏ సమస్య లేకుండా ఈరోజు మంచినీళ్ళ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసిన మహోన్నతమైన గొప్ప నాయకుడే. అదేవిధంగా రైతులకి ఏం చేయాలంటే ఇక్కడ వెంకటగిరి నుంచి అనేక విధాల బయట ప్రాంతాల్లో పోయి రైతులు తంటాలు పడుతున్న సందర్భంలో ఆయన నిమ్మపరచుకునే కేంద్రం పెట్టి రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలు నిమ్మపరచుకునే కేంద్రాలు పెట్టాడు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనేక విధాలుగా ఉపయోగపడే హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇక్కడ డెవలప్ పెడితే ఆ వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా అనేక మంది చేనేత కార్మికులకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆయన హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకటి పెట్టి అభివృద్ధి చేసి వాళ్ళందరూ కూడా మండలం పొందాడు. ఆ విధంగా ఆయన చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన వెంకటగిరిలో గెలిచి 4 చట్టసభలకు నాయకత్వం వచ్చిన తర్వాత 4 చట్టసభల్లో వెంకటగిరి ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు జనార్దన్ రెడ్డి గారు. ఈనాడు మన దివంగత నేత పూజ్య సమానులు నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి అయినటువంటి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క అభిమానులందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేసి వారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. వెంకటగిరి ప్రాంతంలో వెంకటగిరి అభివృద్ధి చెందిందంటే ఆనాడు చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంకటగిరిలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా 9th బెటాలియన్ కావచ్చు, ఏపీజే రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ కావచ్చు, నిమ్మ పరిశోధన కేంద్రం కావచ్చు, 9th బెటాలియన్ కావచ్చు, మొదలుకున్న అనేక రకాలైనటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రానున్న 20-40 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఆనాడే వారు ఈ రూపకల్పన చేయటము ఎంతో సుపరిణామం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మా గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు కదా, ఒక గ్రంథం మాదిరిగా తయారవుతుందనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలోనే కాకుండా
ఇతర రాష్ట్రాల్లో కూడా వారికి అనేక రకాల అభిమానులు ఉన్నారు. ఇందులో కాకుండా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటిది ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశయాలతో ఈరోజు వారు కూడా ముందుకు రావడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో వారికి అందరూ కూడా సపోర్ట్ చేసి రానున్న ఎన్నికల్లో కూడా వారికి మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు మన పెద్దలు పూజ్యులు స్వర్గీయ నేదురుమల్లి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వరకు వాళ్ళు వెంకటగిరిని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. గెలిచినా ఓడినా వెంకటగిరి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కుటుంబం ఈ జిల్లా రాజకీయాలు ఏదైనా ఉందంటే అది నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరికి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తున్నాడు. ఆ కాలంలో వెంకటగిరిని శాశ్వతమైన అభివృద్ధి పథకంలో నడిపించిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఈరోజు మనకు కనిపించేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్లు కాలువలు తప్ప మరి ఏ నాయకుడు ఇక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు వెంకటగిరి ప్రాంతానికి శాశ్వతమైన అభివృద్ధి చేసిన నాయకుడు కుటుంబం ఏదైనా ఉందంటే అది నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మిగతా నాయకులు రావచ్చు పోవచ్చు, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే అది తాత్కాలికమైన అభివృద్ధి తప్ప శాశ్వతమైన అభివృద్ధి చేసిన నాయకుడు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరు లేరు. మనం చూస్తా ఉన్నాం చాలా మంది నాయకుల్ని ఈరోజు ఈ నియోజకవర్గం కాకపోతే పక్క నియోజకవర్గానికి వలస వెళ్ళేటటువంటి చరిత్ర కలిగిన నాయకులను చూసాం. కానీ గెలిచినా ఓడినా వెంకటగిరి నియోజకవర్గాన్ని వెన్నంటి నడిపిస్తున్నటువంటి ఒకే ఒక కుటుంబం నేదురుమల్లి కుటుంబం అని చెప్పి మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు కూడా గ్రహించాలా, ఆలోచించాలా. అలాంటి నాయకత్వాన్ని ఈరోజు మనం కోల్పోతున్నామని చెప్పి బాధపడాలా. ఎందుకంటే ఈ రోజు కానీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని గెలిపించిందంటే ఈరోజు వెంకటగిరి మరో ఒక 20-30 సంవత్సరాలు అభివృద్ధి పదంలో ముందుకు పోయేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. అయినా మనకు పోయింది ఏం లేదు. రాబోయే కాలంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనం నేదురుమల్లి కుటుంబాన్ని చేసిన అభివృద్ధిని మనసులో పెట్టుకునేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, నేదురుమల్లి రాజలక్ష్మి గారు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి శాశ్వత అభివృద్ధిని మనం అందరం ఒకసారి ఆలోచించి రాబోయే కాలంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి శాసనసభ్యుడిగా ఎన్నుకున్నట్లయితే మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నేదురుమల్లి జనార్దన్ గారు జోహార్, నేదురుమల్లి జనార్దన్ గారు జోహార్, నేదురుమల్లి జనార్దన్ గారు జోహార్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు జోహార్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు జోహార్, నేదురుమల్లి జనార్దన్ అందరికీ నమస్కారం. ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మనం అందరం స్మరించుకుంటూ ఆయన చేసిన అభివృద్ధి పనులు వెంకటగిరిలో ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకోవాల్సిన ప్రతి పని కూడాను మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ద్వారా వచ్చినటివే. అభివృద్ధి అనేది ఆయన ఒక ప్రదాతలాగా మన వెంకటగిరికి ఒక ఎలివేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఆయనలోని తపనే ఈరోజు ఇంకా ఏదో వెంకటగిరికి చెయ్యాలనే ఒక ఆలోచన వాళ్ళ కుటుంబంలో నరాన ఉండటం, అలాగే వాళ్ళ జ్ఞాపకం రూపంలో ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మన అందరి సేవాభావంతో ఇక్కడ రాజకీయ రంగప్రవేశం చేసి వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన అనేక సేవా కార్యక్రమాలు కానీ తన తండ్రి బాటలోనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకుంటూ వచ్చారు. ఆయనకి మనం అందరం ఐకమత్యంగా ఉండి ఆయన్ని
మనం అందరం విని ఉండి అతన్ని మంచి గొప్ప స్థితిలోను రాబోయే రోజుల్లో మనం శాసనసభ్యుడిగా మనము చేసుకొని మన అభివృద్ధిని ఇంకా దేశమంతా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఇలా మనం ఎంతో చెప్పుకుంటా పోతే జనార్దన్ రెడ్డి గారి గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. సమయం తక్కువ ఉందన్న ఆయన్ని ఈ టైంలో మనం స్మరించుకొని ఆయన వర్ధంతికి ఘన నివాళులు తెలియజేసుకుంటాం. ఓకేనా. ఈనాడు మొబైల్ మన దివంగత నేత డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా వెంకటగిరిలో వారి యొక్క నివాసంలో వారికి నివాళులర్పించి అలాగే త్రిపుణి సెంటర్లో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాలలేసి ఇంత ఘనంగా చేసినటువంటి నేదురుమల్లి కుటుంబ సభ్యులు వాళ్ళ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు వెంకటగిరిలో అభివృద్ధి జరిగిందని అంటే అది కేవలం నేదురుమల్లి కుటుంబం వల్లనే జరిగిందనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాకుండా వారు ప్రతి ఒక్క అడుగు వేసినా కూడా దూరదృష్టితో రానున్న 20-30 సంవత్సరాల దూరదృష్టితో వారు కార్యక్రమాలని చేయటం అనేది జరుగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే సమ్మర్ స్టోరేజ్ కానీ, గురుకుల పాఠశాల కానీ, నిమ్మ పరిశోధనా కేంద్రం కానీ, 9th బెటాలియన్ కానీ, IAHT కానీ అలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వారు చేయటం జరిగిందనేసి అన్నీ కూడా శాశ్వతమైనటువంటి ఈరోజు ఏ నాయకుడు చెప్పినా కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధినే మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి బాటలో ఈరోజు పయనిస్తూ ఆయన కూడా ఈరోజు వెంకటగిరి ప్రాంతానికి సేవ చేసేదానికి ముందుకు వచ్చారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందించి మంచి సపోర్ట్ ఇవ్వాలనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. పూజ్యులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ నాయకుల్లో ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథములుగా నిలబడినటువంటి వ్యక్తులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తించుకోదగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే వీరు నిరంతరం ప్రజాసేవకు అంకితం. వీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఎంచుకున్న ప్రజలకు మనం ఏం చేయాలనే ఒక సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తులు. అందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు శాశ్వతమైన అభివృద్ధి ఎవరైనా చేస్తున్నారు అంటే అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజలక్ష్మి గారు. నేదురుమల్లి కుటుంబం చేసినటువంటి అభివృద్ధి ఈరోజు మనకు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళు వేసిన నుంచి మళ్ళా రాజలక్ష్మి గారు, ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. మనం చూస్తుంటాం ఈరోజు నాయకులు ఎలా ఉన్నారంటే ఓడిపోతే ఇంకొక నియోజకవర్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఓడిపోతే ఇంకొక నియోజకవర్గానికి వలస వెళ్తూ ఉంటారు. కానీ నేదురుమల్లి కుటుంబం అలా కాదు. వాళ్ళు రాజకీయంగా ఈరోజు 40 సంవత్సరాలుగా వెంకటగిరి ప్రాంతాన్ని అంటిపెట్టుకునేసి గెలిచినా ఓడినా వెంకటగిరి ప్రాంతానికి ఏదో చేయాలనే తపనతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి కుటుంబం నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి అలాంటి వ్యక్తులు మనం గెలిపించుకున్నట్లయితే మన వెంకటగిరి ప్రాంతం ఇంకా శాశ్వతమైన అభివృద్ధిని పొందొచ్చని చేసి ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గాల ప్రజలకు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారసుడైనటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే మన వెంకటగిరిని అనేక విధాలుగా శాశ్వతమైన అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి వేడుకుంటూ